ఫిష్ కర్రీ. చేప ముక్కల్లో ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అన్ని ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి ఉప్పు మళ్ళా అల్లం వెల్లుల్లి కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మనము చేత్తో కలుపుకోవాలి. ఇవి అన్ని ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు మనము చేపలలో మసాలా దినుసులు వేసిన చేపల్లో తర్వాత చింతపండు రసం వేసి చేతితో బాగా కలుపుకోవాలి. అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు పోపు గింజలు ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని దోసకాయ ముక్కలను అందులో పొయ్యి మీద పెనం మీద వేయాలి. ఇప్పుడు రెడీగా ఉన్న పెనంలో వేసి బాగా ఒకసారి కలిపెట్టుకొని మిగిలిన చింతపండు నీళ్ళు కూడా పోసి ఉన్నప్పుడు కరివేపాకు రెమ్మలు వేసి మరలా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అయిపోయింది కదా, కరివేపాకు మనం తీసివేసాము, వడ్డించుకున్నాం. రెడీగా వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఎమ్మి టేస్టీ అందరూ చేసుకొని తినండి.